సార్ ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి అని ఇందాక మీరు చెప్పడం జరిగింది. సో చాలామంది ఏమంటారంటే ఎస్ఐపి అనేది లాంగ్ రన్‌లో చేయండి. లిమిటెడ్‌గా చేయొద్దు అని అంటారు. సో లాంగ్ రన్‌లో చేస్తూ టాప్ అప్ గూడా చేయమంటారు. సో మీరు టాప్ అప్ గూడా వద్దు. కేవలం లిమిటెడ్ పీరియడ్ మాత్రమే చేయమంటారు. సో దాని వెనక ఫార్ములా ఏంటి సార్? దానివల్ల ఇప్పుడు ఇన్వెస్టర్స్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? బెనిఫిట్ ఉంటదా? లేకపోతే లాస్ ఉంటారా? సో జనరల్‌గా మనకి ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్‌మెంట్ టూల్ కంటే ఎక్కువగా డిసిప్లిన్ టూల్ మాత్రమే. సేవింగ్ టూల్ అది. చాలా మంది ఈ విషయం చెప్తే తర్వాత ఫీల్ అవుతారు. ఎస్ఐపి అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ₹1000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అనగానే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్టర్స్ మీరు ఇండియాలో చూస్తున్నట్టయితే ఒక 100 మంది ఎస్ఐపి ఏస్తే సరైన ఎస్ఐపి ఏసేవాళ్ళు 15% ఉంటారు. హ్మ్. ఆ 15% ప్రాపర్‌గా ఎస్ఐపి చేసేవాళ్ళు ఉంటారు. మిగిలిన 85%, 90% పీపుల్ ఏంటనంటే సేఫ్ గేమ్ అనమాట. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లాగా ఉంటారు. అండ్ ఇంకొంతమందికి అవేర్‌నెస్ లేక కూడా తక్కువ అమౌంట్‌తోని ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. ఓకే. దానికి తోడు ఈ మధ్యలో టాపప్ ఎస్ఐపి అనే దాన్ని మన వాళ్ళు చాలా పాపులర్ చేశారు. అసలు టాపప్ ఎస్ఐపి అంటే ఏంటి? ఒక క్రమ పద్ధతి కొద్దీ మనం 5%, 10% ఎస్ఐపిని అప్‌గ్రేడ్ చేయడం ఎవ్రీ ఇయర్. ఒక్కసారి మీరు ఆటోమేటిక్ ఇన్‌స్ట్రక్షన్ ఈరోజు ఇచ్చేస్తే, ఈరోజు మీరు 10,000 చేస్తే అది నెక్స్ట్ ఇయర్‌కి 11,000 తర్వాత 12,000, 13,000 ఇలా పెరుగుతూ వెళ్తుంది. అంటే ఇది ఎంతమందికి ఇది పాసిబుల్ అవుతది? ఇప్పుడు ఓకే. మీరు చేసిన ఈ ఏదైతే ఎస్ఐపి టాపప్ ఉందో, అందరి ఇన్‌కమ్స్ ఒకలాగా ఉండవు. అవును. ఓన్లీ సాలరీ పైన డిపెండ్ అయి ఉన్న వాళ్ళు అసలు ఇన్వెస్టర్స్ కావడానికి చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటది. చాలా చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటది. ఇన్వెస్టర్స్ అనే గ్రూపే వేరు. ఇన్వెస్ట్ అనే గ్రూప్‌లో ఫస్ట్ సేవింగ్ చేస్తారు. కొంత అమౌంట్ మీరు గోల్డ్ రూపంలో గానీ, ఓపెన్ ప్లాట్‌ల రూపంలో గానీ, బ్యాంకులో ఎఫ్‌డీల రూపంలో గానీ పెడతారు. దాన్ని ఇన్వెస్ట్‌గా మార్చుకుంటారు. ఇంకొంతమంది ఓన్లీ స్పెండింగ్. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఎళ్లరు. సాలరీలో 90% ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఉంటారు. హ్మ్. ఏదో అవసరానికి ఒక వస్తువు కొనడం, దాన్ని ఈఎంఐ రూపంలో పెట్టడం, ఏదో చిట్టీలేయడం, ఆ అప్పును కట్టేయడం, మళ్ళీ ఇంకో కొత్తదాన్ని వెతకడం తప్ప, యాక్చువల్ ఇన్వెస్టర్ అంటే ఎలాంటి అప్పు లేకుండా చేసేవాడు నిజమైన ఇన్వెస్టర్.